884 సిద్ధు మరణం. నయని తనని నువ్వు అని పిలిచేసరికి జూలియట్ షాక్ అయ్యి, ఒళ్ళు ఎలా ఉందేంటి? మేడం నుండి నువ్వుకి వచ్చావు అని కసిరింది. ఐఎమ్ సారీ మేడం, సిద్ధు మీద కోపాన్ని మీ మీద చూపించినట్టున్నాను అని భయపడుతూ వాయిస్ కాల్ని వీడియో కాల్గా మార్చింది నయని. వీడియో కాల్లో జూలియట్ గబ్బిలంలా తలకిందులుగా ఉండేసరికి, మేడం మీరు ఫోన్ని రివర్స్లో పట్టుకున్నారనుకుంటా, మీ ఫేస్ నాకు రివర్స్లో కనిపిస్తుంది అని అంది నయని. నేనేం నా ఫోన్ని రివర్స్లో పట్టుకోలేదు, నేనే రివర్స్లో ఉన్నాను అని చెప్పింది జూలియట్. తను ఏం చెప్పిందో అర్థం కాని నయని, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పింది. నేను తలక్రిందులుగా వేలాడుతున్నాను. ఇది ఇన్వర్షన్ టేబుల్ బ్యూటీ ట్రీట్మెంట్. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దానివల్ల సెల్స్ యాక్టివేట్ అయ్యి స్క్రీన్ షైన్ అవుతుంది అని విసుక్కుంటూ చెప్పింది. తాను మాటి మాటికి ఫోన్ చేయడం వల్ల జూలియట్ చిరాకు పడుతుందని అర్థం చేసుకున్న నయని, అఖిల చేతులు సిద్ధు 2 సార్లు తన్నులు తిన్నాడని మీకు తెలుసు కదా, తను అలా ఒక ఆడపిల్ల చేతిలో తన్నులు తినడంతో చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నాడు. అందుకే అఖిల పైన ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని ఆమె ఇంటి ముందు వెయిట్ చేస్తున్నాడు. అది చూసిన తర్వాత నాకేం చేయాలో దిక్కుతోచలేదు, అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పింది నయని. ఆ మాటలు విన్న వెంటనే జూలియట్ నార్మల్ పొజిషన్లో కూర్చొని, వాడి వల్ల అఖిలకి కాని ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి కాని ఏదైనా అయ్యిందంటే మీ ఇద్దరిని ఊరికే వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చింది. ఆమె తనపై కోపం తెచ్చుకోవడంతో నయనికి కూడా కోపం వచ్చింది. తను రోషంగా, తప్పు వాడు చేస్తే నన్నంటారేంటి? అఖిలకి ఆమె బిడ్డకు ఏమీ కాకూడదని నేను ప్రయత్నిస్తున్నాను. అందుకే అతను అఖిల పైన రివెంజ్ ప్లాన్ చేస్తున్నాడని తెలిసిన వెంటనే మీకు ఫోన్ చేశాను అని చెప్పింది. ఏంటే నోరు లేస్తుంది అని కళ్ళు ఎర్రచేసి చూసేసరికి నయని భయపడుతూ, మీరే ఏదో ఒకటి చేసి సిద్ధుని ఆపండి మేడం, లేదంటే అఖిలని కాపాడలేము అని ఎస్కేప్ అవ్వాలని చూసింది. ఆ మాటలు విన్న జూలియట్ మనసులో, నీ వల్ల కాని ఆ సిద్ధు వల్ల గాని నాకు నయా పైసా ఉపయోగం లేదు అని అనుకుంటూ, సర్లే వాడి గురించి నేను చూసుకుంటాను. అండ్ నువ్వొక పని చేయి, అఖిలకి అనుమానం రాకుండా షాపింగ్కి వెళ్తున్నానని చెప్పి బయటికి రా. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉంటావో నాకు డీటెయిల్స్ షేర్ చేయి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని అంది. ఆమె ఏం చెయ్యాలనుకుంటుందో అన్న విషయం నయనికి అస్సలు తెలీదు. కాని దాని గురించి ఒక్క మాట కూడా ఆరా తీయకుండా, సరే మేడం, మీరు చెప్పినట్టుగానే చేస్తాను, కానీ షాపింగ్ చెయ్యాలంటే డబ్బులు కావాలి కదా, ప్రస్తుతం నా దగ్గర డబ్బులేమీ లేదు అని బుర్ర గోక్కుంటూ అంది నయని. ఏ పని చక్కగా చేసినా చేయకపోయినా ఈ పని మాత్రం చక్కగా చేస్తావు అని గొలుగుతూ వెంటనే తన మొబైల్లో కొన్ని బటన్స్ నొక్కింది జూలియట్. ఇంతలో నయని స్క్రీన్ పైన అమౌంట్ క్రెడిట్ అయిన మెసేజ్ వచ్చింది. ఆ అమౌంట్ చూసిన వెంటనే, ఈ డబ్బుతో బట్టలేంటి, బొటిక్నే కొనేయచ్చు అని ఆనందపడుతూ, ఓకే మేడం నేనుంటాను అని ఫోన్ పెట్టేసింది నయని. మరోవైపు ఊరు అవతల ఉన్న బ్రిడ్జ్ గట్టుపైన కూర్చొని తన దెబ్బలని రుద్దుకుంటున్నాడు సిద్ధు. అఖిలని చంపాలని ఆమె ఇంటికి వెళ్లినవాడు బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ ని చూసి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేశాడు. అతని కళ్ళ ముందు మాటి మాటికి అఖిల రూపమే కనిపిస్తుంది. ఆమెను తలుచుకుంటూ, నాలో సగం లేదు కాని నన్ను మాత్రం తుక్కుగా కొట్టేసింది. నన్ను అలా కొట్టినందుకు ఆమెకు తగిన గుణపాఠం చెప్పి తీరాలి అని మనసులోనే మండిపడ్డాడు సిద్ధు. అతను అలా అనుకుంటూ ఉండగా ఇంతలో తన దగ్గరికి ఎవరో వచ్చి అతని ముందు విస్కీ బాటిల్ని పెట్టారు. ఆ బాటిల్ని చూసిన వెంటనే సిద్ధు తలపైకి ఎత్తి చూశాడు. ఎదురుగా ఒక అమ్మాయి మొహానికి స్కార్ఫ్ కట్టుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని కనిపించింది. ఆమె ఎవరో గుర్తుపట్టని సిద్ధు, ఎవరు నువ్వు, నాకు ఈ బాటిల్ ఎందుకిస్తున్నావు అని అడిగాడు. మందు బాటిల్ కనిపిస్తే దాని అంత చూడకుండా, ఆ ఇచ్చిన వ్యక్తి గురించి ఆలోచిస్తున్నావంటే నువ్వు మారిపోయావని అర్థం అని అంటూ తన మొహం పైన ఉన్న స్కార్ఫ్ ని జరిపింది జూలియట్. ఆమెను చూసిన సిద్ధు వెంటనే చిన్నపిల్లాడిలా, చూసారా మేడం, ఆ అఖిల నన్ను ఎలా కొట్టిందో, దాని అంతు చూడకుండా నేను వదిలిపెట్టను
అని ఆవేశంగా అన్నాడు. దాని గురించి తర్వాత కాని ముందు ఈ బాటిల్ తీసుకొని తాగు, తర్వాత మాట్లాడదాం అని చెప్పింది జూలియట్. దాంతో సిద్ధు ఆమె చేతిలో ఉన్న బాటిల్ని తీసుకొని గటగట 2 గుక్కలు తాగాడు. తాగడం వలనో ఏమో కాని అతని గొంతులో ఏదో అడ్డుపడినట్టు అయ్యింది. వెంటనే బాటిల్ పక్కకు పెట్టి గట్టిగా దగ్గాడు సిద్ధు. ఆ తర్వాత అతనికి ఆ మందుని తాగబుద్ధి కాక బాటిల్ని పక్కకు పెట్టేశాడు. జూలియట్ అతని చేతికి చిన్న కాగితం గీస్తూ, దీంట్లో ఒక ప్లేస్ డీటెయిల్స్ ఉన్నాయి. అక్కడ నయని ఒంటరిగా ఉంటుంది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్లి తన సంగతి చూడు అని చెప్పింది. ఆమె ఏం చెప్తుందో అర్థం కాని సిద్ధు, తనని చంపేయమంటారా అని అనుమానంగా అడిగాడు. అవును, తన వల్ల మనకి ఎలాంటి ఉపయోగమూ లేదు. అందుకే ఆమె అడ్డు తొలగించుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది జూలియట్. మీరు చెప్పింది నిజమే. తన వల్లనే నేను అఖిల దగ్గర తన్నులు తినాల్సి వచ్చింది. ముందు నయనిని చంపేసి ఆ తర్వాత అఖిల సంగతి చూస్తాను అని ఆవేశంగా అన్నాడు సిద్ధు. ఓకే ఓకే, ముందు ఆ నయని సంగతి చూడు, ఆ తర్వాత అఖిల పైన ఎలా ప్రతీకారం తీర్చుకోవాలి అనేది నేను చెప్తాను అని నమ్మకంగా చెప్పింది జూలియట్. అఖిల పైన రివెంజ్ తీర్చుకునే అవకాశం దొరకడంతో సిద్ధు హ్యాపీగా ఫీల్ అవుతూ ఆమె ఇచ్చిన పేపర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోయాడు. ఇంతలో జూలియట్ అతన్ని పిలిచి, ఈ గాగుల్స్ పెట్టుకో, దీంట్లో ఒక చిన్న కెమెరాను ఫిట్ చేశాను కాబట్టి నువ్వు ఏం చేసినా సరే నాకు కనిపిస్తుంది, ఓకేనా అని చెప్పింది. సరే అని అంటూ ఆ గాగుల్స్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సిద్ధు. జూలియట్కి తాను వెళ్తున్న షాప్ అలానే టైం డీటెయిల్స్ షేర్ చేసిన తర్వాత ఒంటరిగా షాపింగ్కి బయలుదేరింది నయని. ఆమె ఇంట్లో నుంచి బయటకి వెళ్లబోతూ ఉండగా సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చింది అఖిల. బయటకు వెళుతున్న నయనిని చూసి, ఎక్కడికి వెళ్తున్నావు నయని అని అడిగింది అఖిల. నా బట్టలన్నీ టైట్ అయిపోయాయి అఖిల, వేసుకోవడానికి సరైన బట్టలు లేవు, అందుకే షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పింది నయని. హో అలానా, అయితే నేను కూడా షాపింగ్కి రానా అని టక్కున అడిగింది అఖిల. నీకేమీ ప్రాబ్లం లేదనుకుంటే రా, నాకెలాంటి ఇబ్బంది లేదు అని చెప్పింది నయని. ఇల్లు చారిటీ, ఇల్లు చారిటీ, ఇవి తప్ప నాకు వేరే ప్రపంచమే లేకుండా పోయింది. సరదాగా అలా బయటకు వెళ్ళి ఎన్ని రోజులైందో, పైగా నేను కూడా సరైన బట్టలు కొనక చాలా రోజులవుతుంది, కాబట్టి నేను కూడా వస్తాను అని చెప్పింది అఖిల. సరే పద వెళ్దాం అని అంటూ అఖిల చేయి పట్టుకుని బయటకు నడిచింది నయని. ఒక అరగంట తర్వాత ఒక పెద్ద బొటిక్ ముందు కార్ని ఆపింది నయని. అక్కడ కేవలం ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ పుట్టబోయే పిల్లల బట్టలు అండ్ వాటికి సంబంధించిన యాక్సెసరీస్ మాత్రమే ఉంటాయి. ఆ షాపింగ్ మాల్లో ప్రైసెస్ కూడా చాలా ఎక్కువ. నార్మల్ పీపుల్ ఆ మాల్కి వెళ్ళలేరు కాబట్టి క్రౌడ్ కూడా కాస్త తక్కువగా ఉంది. ఆ షాప్ ని చూసిన వెంటనే, వావ్, మంచి షాప్కే తీసుకుని వచ్చావు, నేను పుట్టబోయే బిడ్డ కోసం కూడా ఏదైనా షాపింగ్ చేస్తాను అని చెప్పింది అఖిల. నేను కూడా అని అంటూ కార్ దిగింది నయని. ఆమె కార్ డోర్ క్లోజ్ చేస్తూ ఉండగా సడన్ గా ఎవరో మొహానికి మాస్క్ వేసుకున్న వ్యక్తి అక్కడికి వచ్చి ఆమె మెడ పట్టుకుని గట్టిగా ఒత్తడం స్టార్ట్ చేశాడు. ఊహించని ఆ అటాక్ ని చూసి విస్తుపోయింది నయని. ఆ వ్యక్తి తన మెడను గట్టిగా పట్టుకోవడంతో ఆమెకు దారుణమైన నొప్పి పుట్టింది. ఆ చేతిని ఎలా అయినా సరే వదిలించుకోవాలని ట్రై చేసింది. కాని ఆ వ్యక్తి మాత్రం తన పట్టుని వదలడం లేదు. ఆ వ్యక్తి ముఖానికి మాస్క్ ఉండడం వల్ల అతడు ఎవరో నయని చూడలేకపోయింది. నయనికి కళ్ళు బయటకు వచ్చేశాయి. ఏ క్షణంలో అయినా తన ప్రాణం పోతుందేమో అని అనిపించింది. రేయ్, ఎవర్రా నువ్వు, ముందు తన మీద చేతి అని అంటూ అతని మరొక చేతిని గట్టిగా పట్టుకుంది అఖిల. ఆ పట్టు చూడ్డానికి సింపుల్ గానే అనిపించినా ఆ వ్యక్తి మాత్రం బాధతో విలవిలలాడిపోయాడు. అయినా సరే నయని మెడని వదలకుండా తన చేతిని పట్టుకున్న వ్యక్తి ఎవరా అనుకుంటూ పక్కకు తిరిగి చూశాడు. అక్కడ కనిపించిన అఖిలని చూడగానే, ఒకే దెబ్బకి 2 పిట్టలు అని అనుకుంటూ, దీని సంగతి చూసిన తర్వాత నీ పని చెప్తాను, అంతవరకు వెయిట్ చెయ్యి అని క్రూరంగా అన్నాడు. నువ్వేంటిరా చెప్పేది
మర్యాదగా తనని వదిలేయ్, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటూ అతని చేతిని విరిచింది అఖిల. దాంతో ఆ వ్యక్తి బాధతో నయని మెడని వదిలేశాడు. ఆ తర్వాత తన చేతిని విరిచేసిన అఖిల పైన అటాక్ చేయబోయాడు. అక్కడ జరిగేది మొత్తం తన మొబైల్ స్క్రీన్లో చూస్తుంది జూలియట్. అఖిలపై చెయ్యి ఎత్తిన సిద్ధుని చూసి, రే ఈడియట్, తనకేం కాకూడదు అని షాపింగ్కి ఒంటరిగా వెళ్ళమని నయనికి చెప్పాను కదా, మరి ఒంటరిగా రాకుండా అఖిలని ఎందుకు తీసుకొచ్చింది అని అనుకుంటూ పక్కనే ఉన్న ట్రాన్స్మిటర్ ని తీసుకుని రెడ్ బటన్ ని ప్రెస్ చేసింది జూలియట్. ఇందాక ఆమె సిద్ధుకి ఇచ్చిన మందు బాటిల్లో ఒక మినీ ఎక్స్ప్లోజివ్ ని వేసింది. అతను మందు తాగిన వెంటనే ఆ మినీ ఎక్స్ప్లోజివ్ అతని బాడీలోకి వెళ్లిపోయింది. ముందుగా అనుకున్నట్టు సిద్ధు చేత నయనిని చంపించాలని, ఆమె చనిపోయిన తర్వాత అతనిని కూడా చంపేయాలని ప్లాన్ వేసింది జూలియట్. అనుకోకుండా అఖిల అక్కడికి రావడంతో తన ప్లాన్ మొత్తం తారుమారు అయిపోయింది. సరిగ్గా అదే సమయంలో అఖిల పైన అటాక్ చేస్తూ ఉన్నాడు సిద్ధు. అఖిల కూడా అతని దాడిని తప్పించుకుంటూ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటుంది. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ తన పొట్టని గట్టిగా పట్టుకొని గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు సిద్ధు. అది చూసి అక్కడ ఉన్న అందరితో పాటు అఖిల, నయని కూడా ఆశ్చర్యపోయారు. అతను కింద పడిపోవడం చూసి కొద్దిమంది అంబులెన్స్ కి కాల్ చేస్తే మరికొద్ది మంది పోలీసులకి ఫోన్ చేశారు. కొద్ది నిమిషాలలోనే ఆ ప్లేస్ మొత్తం సైరన్ సౌండ్ తో మారుమోగిపోయింది. ముందుగా తన వెహికల్లో నుంచి కిందకి దిగింది ఆఫీసర్ జ్యోతి. అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా ఆమె నేరుగా అఖిల దగ్గరికి వచ్చి, మళ్ళీ ఇక్కడ ఏదో కొత్త ట్రబుల్ స్టార్ట్ చేసినట్టున్నావుగా అని వెకిలిగా నవ్వుతూ అడిగింది. ఆ నవ్వు అఖిలకు అస్సలు నచ్చలేదు. ఆమె రెక్లెస్ గా, అవును, వాడెవడో దొంగ వచ్చి మా ఫ్రెండ్ని చంపడానికి ట్రై చేశాడు, దాంతో మేమతని పైన అటాక్ చేయాల్సి వచ్చింది అని చెప్పింది. జ్యోతితో పాటు వచ్చిన కానిస్టేబుల్స్ ఆ వ్యక్తి ముఖానికి ఉన్న మాస్క్ తీశాడు. ఆ వ్యక్తి సిద్ధు అని తెలుసుకున్న నయని షాక్ అవుతూ, వాట్, వీడు సిద్ధునా? అతను ఇక్కడికి ఎందుకొచ్చాడు? జూలియట్ ప్లాన్ ఫెయిల్ అయ్యిందా అని మనసులో అనుకుంటూ, ఆఫీసర్, అతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తప్పక చెప్పింది. వెంటనే అఖిల, ఆ వ్యక్తి చాలా డేంజరస్ ఆఫీసర్, తను మా నయనిని చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు కూడా అందరి ముందు చంపాలని చూశాడు, మీరు అతని పైన తగిన యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. మేం కూడా యాక్షన్ తీసుకోవడానికే వచ్చాం మిస్సెస్ అఖిల, యువర్ అండర్ అరెస్ట్ అని సంకెళ్ళు తీసి ఆమె చేతికి తగిలించింది జ్యోతి. అది చూసి అఖిల ఆశ్చర్యపోతూ, నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగింది. మీరు మీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని హత్య చేశారు, అందుకే అరెస్ట్ చేస్తున్నాము అని కూల్గా చెప్పింది జ్యోతి. సిద్ధుని